సిద్దిపేట సభలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలే మాట్లాడారన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట ఇంకా అభివృద్ధి చెందలేదన్న సీఎం మాటలకు హరీష్ రావు విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కళ్ళు ఉండి కూడా అభివృద్ధిని చూడలేకపోతున్నారని విమర్శించారు. అభివృద్ధిలో సిద్దిపేట పేరు లేకుండా ఎప్పుడూ లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల గెలుపు కోసం సీఎం కొత్తగా దేవుడి మీద ఓట్లు వేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఆగస్టు 15లోకి 6 గ్యారెంటీలు రుణమాఫీ చేస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తారని పేర్కొన్నారు. 5 నెలల తన పాలన గురించి రేవంత్ రెడ్డి ఓట్లు అడిగే పరిస్థితుల్లో లేడు. ఒక ఆయన మతాన్ని అడ్డం పెట్టుకొని, ఇంకొక ఆయన రిజర్వేషన్లను అడ్డం పెట్టుకొని ప్రజలను సెంటిమెంట్ మీద రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. అది సాధ్యమయ్యే పని కాదు. ఇలా మోడీ గారు ఇందాకనే అన్న కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు ఒకరినొకరు తిట్టుకున్నట్టు చేస్తున్నారు. ఒక ఆయన రిజర్వేషన్తో తిట్టుండు, ఇంకో ఆయన మతంతో తిట్టున్నాడు. సో దట్ నేను తిట్టా, నువ్వు నన్ను తిట్టు, జనమంతా మన దిక్కు చూడాలి. నడిమిట్లా బీఆర్ఎస్ దిక్కు జనం ఇలా బస్సు యాత్రకు అద్భుతమైన స్పందన వస్తున్నది. దాని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయాలని ఒక టాక్టిక్స్. నేను అడుగుతా ఉన్న, స్వయంగా ప్రధానమంత్రి గారే ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ ఉంది అన్నాడు. ఈ ఆర్ఆర్ ట్యాక్స్ను